కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలు బీసీలపై ప్రేమ లేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. 10% జనాభా ఉన్న మైనార్టీలకు బడ్జెట్లో 3,700 కోట్లు కేటాయించారని, 57% ఉన్న బీసీలకు 3,000 కోట్లు మాత్రమే కేటాయించడంపై మండిపడ్డారు. మరోవైపు కామారెడ్డిలో గత వర్షాకాలంలో 350 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేస్తే 10 కోట్లు విడుదల చేశారన్నారు. త్వరగా అన్ని పనులు చేసి సీఎం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కామారెడ్డిలో ఆగస్టులో జరిగిన నష్టం కోసం 26, 27, 28 తారీఖులో సుమారు 500 మీటర్ల క్లౌడ్ బస్ట్ జరిగి ఎంతోమంది నష్టపోయారు. ఆ నష్టపరిహారం కోసానికి ఈరోజు క్వశ్చన్ వేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 4వ తారీఖు రావడం జరిగింది కామారెడ్డికి. వాళ్ళు చేసిన ఎస్టిమేషన్ ప్రకారము సుమారు 350 కోట్ల ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇల్లు కోల్పోయిన వాళ్లకు ఆగస్టులో వర్షం వస్తే 2025 ఇప్పుడు చూస్తే ఏప్రిల్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ విడత ఇస్తానికమో ఇదే మన సమంజసం. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఒక 10 కోట్లకే జీవో ఇవ్వడం జరిగింది. బీసీల విషయంలో బడ్జెట్లో మైనార్టీ వాళ్లకు 10% ఉన్న మైనార్టీ వాళ్లకు 3,700 కోట్లు కేటాయించడం జరిగింది. బీసీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో 57% ఉన్న దాంట్లో కేవలం 12 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. మీ ద్వారా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. 10% ఉన్న వాళ్లకు 3,700 కోట్లు కేటాయిస్తే 57% ఉన్న వాళ్లకు మీ లెక్క ప్రకారము మైనార్టీల వాళ్ళ ఉన్న ప్రేమ బీసీల మీద ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. వాళ్ళ లెక్క ప్రకారం వీళ్ళకి అమౌంట్ రావాలంటే 21,583 కోట్లు రావాలి. మరి దాంట్లో బీసీలు ఉన్నారు, ఈబీసీలు ఉన్నారు. బీసీ కోటాలు కూడా వాళ్ళు అవైల్ చేసుకుంటూ ఉంటారు. మరి బీసీల మీద ఏ మాత్రం ప్రేమ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. నేను మాట్లాడదామంటే అధ్యక్షులు నాకు మైక్ ఇవ్వలేరు.